నమస్కారం చిక్కోలు ఉదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సందర్శనకు విచ్చేసిన మంత్రి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఈవో, ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకంబంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అన్విట్టి మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. అరసవల్లిని అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన రథసప్తమి వేడుకలతో శ్రీకాకుళం జిల్లాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తెలిపారు. పర్యటనలో భాగంగా ముందుగా ఉదయం 10 గంటలకు పెద్దపాడు అప్పన్నమ్మ తల్లిని దర్శించుకున్నారు. అలాగే శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి ఉమారుద్ర కోటేశ్వర స్వామి కూడా ఆయన దర్శించుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతోంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్ కవర్ను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా మారిన తన ఉనికి చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాయి. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఇన్ని రకాలుగా నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కోసారి వాడి పడేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎవరు చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్మేస్తున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరిలో ఉంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలు. ఇప్పటికే చాలా మంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడే వారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండటం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలు వేయడం లేదు. వాడి పరేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వాడకూడదన్న వారికి ఎన్ని ఆలోచనలు ఉన్నా వస్తూనే ఉంటాయి. బజారుకి వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెడితే పాలిథిన్ కవర్లు అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లవలసిన పని కూడా ఉండదు. వాడకం అనేది అందరూ మానివేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచి ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళేటప్పుడు చేదస్తం అనుకోకుండా ఒక స్టీల్ బాక్స్ను పట్టుకుని వెడితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండదు కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరిలోనూ రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తోందంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూరుదాం. ఎక్కడో తయారైందంటే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం ఆపేస్తే తయారీ దానంతటదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతి అనుకూలమైన విధానాల్లో పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందంతా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఒక చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుకు వెళ్లడమే. మానేద్దామని ప్రతిజ్ఞ చేయవలసిన అత్యవసరం ఇప్పుడు అందరిపై ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై, వాటి ఉత్పత్తిపై కూడా నిషేధం చేయడం శుభ పరిణామమే అయినప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. క్షయ వ్యాధి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాల గురించి శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశంతో మాట్లాడారు. క్షయ అంటు వ్యాధి అని, ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. మైక్రోబ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, ముఖ్యంగా ఊపిరితిత్తులకు ప్రమాదం చూపుతుందని ఆయన వివరించారు. జిల్లాలో గత ఏడాది 3854 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 3428 కేసులు నమోదైనట్లు తెలిపారు. సకాలంలో క్షయకు చికిత్స అందించాలని, లేదంటే మందులకు కూడా లొంగని మొండి వ్యాధిగా మారుతుందని డాక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు కోల్పోవడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలుంటే అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు. సకాలంలో చికిత్స చేసుకుంటే
దీనిని పూర్తిగా నివారించవచ్చునని క్షయవ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను అందజేస్తున్నట్లు తెలిపారు. క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి శ్రీకాంత్, డిఐఓ డాక్టర్ రామ్దాస్, డిపిఎంఓ వాన సురేష్, డిప్యూటీ డిమో ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పేషెంట్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు మందులు మింగుతా అంటే ఈ మన ఆశా కార్యకర్త పర్యవేక్షణలో మందులు మింగాలి. ఎందుకంటే లేదంటే టీబీ మెడిసిన్స్ తినేవాళ్ళు ఏంటంటే 1 నెల వాడగానే 2 నెలలు వాడగానే వాళ్ళకి జ్వరం తగ్గిపోతుంది, ఆకలి ఇంప్రూవ్ అవుతుంది, బరువు పెరుగుతారు. 1-2 నెలలు అవగానే అంటే మెడిసిన్ మానేస్తారు. నాకు తగ్గిపోయింది అనుకుంటాడు పేషెంట్. కానీ 6 నెలలు పూర్తిగా వాడితేనే తగ్గుతుంది. 2 నెలలు వాడి అంటే మానేయడం వల్ల ఒక 4-5 నెలలు పోయాక మళ్ళీ ఇంకా వ్యాధి ఇంకొకసారి వస్తుంది. ఒక 1 ఇయర్ పోయిన తర్వాత తిరిగి రిలాప్స్ అంటాం, మళ్ళీ వ్యాధి వస్తుంది. అందువల్ల అంటే అది దాని ద్వారా ఏంటంటే ఈ మెడిసిన్స్ పనిచేయవు, రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే సరిగ్గా వాడకపోవడం వల్ల పూర్తి కోర్స్ వాడడం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది. దీన్ని నివారించడానికి మనం డాట్స్ ప్రోగ్రామ్ మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాని ద్వారా మనకి అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన మెడిసిన్స్ వస్తాయి. లూపిన్, అలాగే నోవార్టిస్ అలాంటి కంపెనీ మెడిసిన్స్ మనకి ఇస్తున్నాము. ఎక్సలెంట్ డ్రగ్స్. అయితే దీనికి తర్వాత ఏంటంటే ఇంకొకరికి పేషెంట్కి టీబీ వాడుతున్న మెడిసిన్స్ వాడుతున్న వరకు పోషకాహారం అవసరం. అందువల్ల మనకి ప్రతి నెల 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 500 × 6 నెలలు 3000 రూపాయలు. 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా మేము వాళ్ళ నేమ్ అప్లోడ్ చేయగానే వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవడానికి ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ మనం చూస్తే మన శ్రీకాకుళం జిల్లాలో 2207 గవర్నమెంట్ హాస్పిటల్స్లో గుర్తించడం జరిగింది కొత్త కేసులు. ప్రైవేట్లోని 1221 కేసులు కొత్త కేసులు గుర్తించడం జరిగింది. 3428 కొత్త కేసులు లాస్ట్ ఇయర్ మనకి గుర్తించడం జరిగింది మన జిల్లాలో. అయితే అందులో ఈ 2964 మందికి ఆల్రెడీ డబ్బులు వేశారు. మిగిలిన 61 తర్వాత ఏంటంటే ఈ 3428 కేసులు 61 కేసులు ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ థెరపీ. అంటే మామూలు టీబీ మెడిసిన్స్కి ఆ జబ్బు తగ్గదు, ఎందుకంటే వాళ్ళ రెసిస్టెన్స్ వస్తుంది ఆల్రెడీ. దానికి స్పెషలైజ్డ్ మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి. మనం దానికి స్పెషలైజ్డ్ మెడిసిన్స్ అది 2 లక్షలు అవుతుంది. ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ కావడానికి 2 లక్షలు. అది కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్కి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కూడా ఆ స్పెషలైజ్డ్ మెడిసిన్స్ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది. అరసవల్లిలో వేంచేసి ఉన్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు తరలి రావడంతో అరసవల్లి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయ అనివట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. టికెట్ల రూపేణా 3,76,300 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 1,41,803 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,73,720 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పల్లె పండుగలో భాగంగా ఉపాధి హామీ పథకంలో ఫారం పాండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవచ్చునని, తద్వారా నీటి ఎద్దడి నివారణకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. గార మండలం అంపోలు పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ పథకం ద్వారా 30,000 పనులకు 4,300 కోట్ల రూపాయలు జరిగాయని, అప్పట్లా కాకుండా నిధులు పక్కదారి పట్టించకుండా పక్కాగా పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతుకు ఫారం సౌండ్ కింద 60,000 నుంచి 10 లక్షల వరకు పనులు చేయవచ్చునని తెలిపారు. సీసీ రోడ్లు, గోశాలలు, చెరువులు అభివృద్ధి పనులు చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవచ్చునని, తద్వారా రైతులకు పంటల కోసం నీటి వినియోగం కూడా చేసుకోవచ్చునని తెలిపారు. రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఉపాధి హామీ పథక పనులను పూర్తి స్థాయిలో జరిపించడం జరుగుతుందని, అందరూ ఈ పనులను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. మహాత్ముల్ని స్మరించుకోవడం వలన మనస్సు శుద్ధి అవుతుందని, వారి భౌతిక రూపాల వలన వారు సాధించిన విజయాలకు మనకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. జలుమూరు ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన స్వామి వివేకానంద, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్యతో కలిసి విగ్రహాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకుని జీవితంలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పొన్నాడ వంతెన దరిలో గల ఇస్కాన్ ఆలయంలో ఈ రోజు భజన, సత్సంగం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇస్కాన్ మందిరంలోని సమావేశ మందిరంలో ఈ రోజు ఆలయ నిర్వాహకులు లక్ష్మీపతి గౌరీదాస్ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతి గౌరీదాస్ చెప్పిన ప్రసంగాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్నామ స్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చునని తెలిపారు. అనంతరం భజన కార్యక్రమం జరగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం అయ్యాక భక్తులకు అన్నప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. గంజాయి అక్రమ రవాణాలలో లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి త్వరితగతిన జప్తు చేయాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అధికారులకు ఆదేశించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తన కార్యాలయం నుంచి రేంజ్ పరిధిలోని జిల్లాల ఏఎస్పీలు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల అరెస్ట్, ఆస్తుల జప్తు మరియు డీ అడిక్షన్ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కేసుల్లో ఉన్న నిందితులను తక్షణమే గుర్తించి డిటైన్ చేయాలని సూచించారు. గంజాయి వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాలని తెలిపారు. ఇప్పటి వరకు 296 మంది బాధితులను డీ అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు తెలియజేశారు. గంజాయి కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను వెంటనే అరెస్టు చేసి వారిపై ఉన్న ఎన్బిడబ్ల్యూలను ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి తక్షణమే ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు కేవి మహేశ్వరరెడ్డి, తుహీన్ సిన్హా, అమిత్ బర్దర్, నకుల్ జిందాల్, మాధవారెడ్డి, పోలీసు అధికారులు వారి వెంట పోలీసు కార్యాలయాల నుంచి పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్ కు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సెల్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషనర్ మిశ్రా రిపోర్టును ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలితో తన మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభలో మద్దతు తెలిపినందుకు శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా రమణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మార్గం కనిపించింది అంటే కూటమి సభ్యులు 2024 ఎన్నికల్లో గెలవటం వలనే అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వర్గీకరణ వల్ల ఎస్సీ ఉప కులాల వారందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోర అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలంలోని స్థానిక చిలకపాలెంలో గల శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆవరణలో వారం రోజుల నుంచి నిర్వహించిన ఎక్సెన్స్లబుల్ ఆఫ్ జనరల్ ఏఐ వర్క్ షాప్ శనివారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి హెచ్ఎంఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ విశాఖపట్నం రిసోర్స్ పర్సన్ అండ్ సిఈఓ దినేష్ కుమార్ హీరావత్, మేనేజర్ సురేష్ పాల్గొని మాట్లాడారు. వర్క్షాప్లో ప్రకలున్న ప్రతి ఒక్కరు విద్యార్థికి ఈ వారం రోజుల్లో నేర్చుకున్న ఏఐ టూల్స్ను అన్వయించుకుని అవగాహన పెంచుకుని వాటి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొనసాగించాలని పేర్కొన్నారు. అనంతరం హేకథాన్ నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం వర్క్ షాప్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, డాక్టర్ జిటి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ఈ విభాగాధిపతి వై జగదీష్ కుమార్, ఎస్విఎన్ సునీల్ కుమార్, డిప్లొమా ప్రిన్సిపల్ కళాశాల వివిధ విభాగాధిపతులు కె మధుకుమార్, డాక్టర్ ఎస్ లక్ష్మణరాజు, డాక్టర్ వి సూర్యనారాయణ, డాక్టర్ పి రేవంత్ కుమార్, కె రవికుమార్, ఎం సాయి సుధా, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బి ప్రసాదరావు, పిడి టి బాలాజీ, సిఎస్ఈ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గార మండలం శాలిహుండం కస్తూర్బా విశ్వవిద్యాలయం విద్యార్థులు రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక కావటం అభినందనీయమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇస్తే మంచి క్రీడాకారులు తయారవుతారని, ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
చక్కని నటనా చాతుర్యం కలిగిన హెచ్ఎన్ శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావును ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుకుడిపాలెంలో ఎన్ఈఆర్ క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, సామాజికవేత్తలు సత్కరించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, శాసపు జోగినాయుడు, గుడ్ల జనకరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడంతో పాటు అద్భుతమైన నటనా చాతుర్యంతో తెలుగు ప్రజలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను గ్యాప్ లేకుండా నవ్వించే విధంగా సాంస్కృతిక ప్రదర్శన గావించినందుకు శుభాకాంక్షలను, అభినందనలు తెలియజేశారు. ప్రజాసేవకుడిగా, ఆధ్యాత్మికవేత్తగా, విద్యావేత్తగా, సమాజంలో గౌరవం పొందిన ఎమ్మెల్యే ఈశ్వరరావు చక్కటి నటుడిగా పేరుగాంచారని కొనియాడారు. కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, అడపా శాంతి, ఎం మల్లిబాబు, నల్లబాటి కృష్ణమూర్తి, డాక్టర్ బుడ్డేపల్లి ప్రసాదరావు, పట్నాన రామారావు, వాసంతి తదితరులు పాల్గొన్నారు. శక్తి యాప్తో మహిళలు, విద్యార్థులకు రక్షణ, భద్రత ఉంటుందని ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలని శక్తి బృందాలు మహిళలు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల, కళాశాల విద్యార్థులకు శక్తి బృందాలు విస్తృతంగా స్థాయిలో అవగాహన కల్పించారు. శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ పట్టణ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ మహిళలు భద్రతా రక్షణకు అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ వినియోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో ప్రతి మహిళ, బాలికలకు, విద్యార్థులకు విస్తృత స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల, కళాశాలలు శక్తి బృందాలు సందర్శించి శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత, శక్తి యాప్ ద్వారా అందించే సేవలు, ఇతర వివరాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ టీముల యొక్క సిబ్బంది మాట్లాడుతూ విద్యార్థులకు శక్తి యాప్ ప్రయోజనాలు, సేవలు వివరించి మహిళలు, విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లవలసిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని, మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తి యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ గార మండలం అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ లక్ష్మీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో గార మండలంలోని మత్స్యకార గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలోకి చేరికలు నమోదు అవుతున్నాయని శ్రీకాకుళం అసెంబ్లీ సంస్థాగత కమిటీ ఇన్ఛార్జి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు చల్లా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కెప్టెన్ మైలపల్లి జనార్దన్ రావు తమ అనుచరులతో, బీజేపీ నాయకులతో కలిసి పలు గ్రామాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు బీజేపీలో పార్టీ చేరుతున్నారని చల్లా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలో చిట్ట చివరి వరకు పేదవాడికి అందే విధంగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. సర్దార్ భగత్ సింగ్ సేవలు మరువలేనివని రాజాం మానవతా సంస్థ అధ్యక్షుడు కొత్త సాయి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు భగత్ సింగ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని జీవితకాల దేశ బహిష్కరణకు గురయ్యారని గుర్తు చేశారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదంతో పేరు పొందారని, భగత్ సింగ్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు భారతీయ బ్రిటన్ దేశపు రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పనపై పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బివి అచ్యుత్ కుమార్, ఉపాధ్యక్షులు గట్టిపాపారావు, మక్క అప్పలనాయుడు, సామాజిక కార్యకర్త పింకి చైతన్య కుమార్, రాజాం పర్యావరణ సమితి అధ్యక్షుడు ఆర్వీజే నాయుడు తదితరులు పాల్గొన్నారు. అటుకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం కొడవకు ఉడికించి ఆరబెట్టిన వాటిపై బలమైన వాహనాలను తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలో, పులిహారలో, పాయసాలు ఇలా ఎన్నో రకాల చిటికలు చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకునో తినడం ద్వారా ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. చిప్స్, బిస్కెట్లో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుని వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 గ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణులకి, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకులు పీచు పదార్థాలు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల రక్తంలోని పిండి పదార్థాలు కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచి
మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్సోలోని ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయాటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఈ సమయంలో వాటిల్లో ప్రోబయాటిక్స్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగా కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదంతా ఇతరత్ర ఏ కాలంలోనైనా పొట్ట ఇబ్బందిగా ఉన్న అటుకుల టానిక్ ఔషధంగా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్ పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. బీ ఓట్స్ మీల్స్ లేదా ప్లేట్స్ ని ఆహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కాన్ఫ్లెక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ద్రవ్యాలలోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ప్లేట్స్ లోని పాలల్లో వేసుకుని వాటిని ఎండు ద్రాక్ష, బాదం, మరి ఏదైనా పండ్లు కూడా కలుపుకుని ఇవి తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఎంతో శక్తినిస్తాయి. ఈ రోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్త ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడం అయింది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.